ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా కోర్టుకి ఎక్కిన సంగతి మనకు తెలిసిందే. ఆయన యొక్క వెర్షన్ ఏంటంటే ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఆయన ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. రీసెంట్ గా మళ్ళీ తనకు సంబంధించిన సెక్యూరిటీ గురించి తాను అధికారంలో ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ తన మీదకి ఉందో, కోడికత్తి కేసు కానీ లేకపోతే ఇంకొకసారి కూడా తనని గులకరాయితో చంపే ప్రయత్నం చేశారు కాబట్టి తనకి సీఎం గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హోదా ఏదైతే సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ అవి మాకు మళ్ళీ ఇవ్వాలనేసి జగన్ కోర్టుకి ఎక్కడం జరిగింది. అయితే దీని మీద రీసెంట్ గా ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాడుతూ ఎందుకంటే సెక్యూరిటీ అంశము రాష్ట్ర పరిధిలో ఉంది, రాష్ట్ర పరిధిలో మళ్ళీ హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉంది కాబట్టి ఆవిడ డెఫినెట్లీ సమాధానం చెప్పారు. కోర్టు రేపొద్దున ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కూడా హోమ్ మినిస్టర్ నుంచి సమాధానం వెళ్లాల్సి ఉంటుంది. బట్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ సమాధానం చెప్తున్నప్పుడు డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సో అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆమె సూటి ప్రశ్నలు ఏమడుగుతున్నారంటే ఎన్ఐఏ కోడికత్తి కేసుకు సంబంధించి కోర్టుకు రమ్మని ఎన్నిసార్లు అడిగితే 5 సంవత్సరాలు మీరు వెళ్ళి బలానా వ్యక్తి తనను చంపాడని ప్రూవ్ ఎందుకు చేసుకోలేకపోయారు? 5 సంవత్సరాలు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోయారు? అయితే ఈ రోజు వరకు కూడా గులకరాయ్ కేసుకు సంబంధించి ఎందువల్ల మీ మీద హత్యాయత్నం జరిగిందని అప్పుడు కోడికత్తిలోనూ ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వాల. గులకరాయికి సంబంధించి ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వాల. గులకరాయి అయితే రిమాండ్కి పంపించేసి వదిలేశారు. ఎలక్షన్ ముందు మీరు ఒక రకమైన సింపతి కోసం ప్రయత్నం చేశారు తప్ప నిజంగా ఏమన్నా జరిగిందా జరగలేదా అనే దాని నుంచి క్లారిటీ లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు అడగగలుగుతున్నారు అనేది ఆవిడ అడుగుతున్న ఒక ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే ఆయనకి మేము ఒక ఎమ్మెల్యేకి లేదా ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వదగ్గ హోదా ఆ, ప్రతిపక్ష మాజీ సీఎంకి ఇచ్చేటువంటి ఏదైతే సేఫ్టీ నార్మ్స్ సెక్యూరిటీ ఉంటాయో అవన్నీ ఇచ్చాం. ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చాము, పోలీసులు ఇచ్చాము, ఇవన్నీ కూడా ఇచ్చాము. కానీ ఆయన ఏకంగా 980 మంది కావాలని సీఎం గా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో అంతమంది కావాలని ఆయన అడుగుతున్నారు. ఇదైతే పాసిబుల్ కాదు, ఇది సాధ్యమే కాదు. ఓ పక్క ప్రతిపక్ష హోదా కోసం ఆయన కోర్టుకు వెళ్ళడం హాస్యాస్పదంగా ఉంది, సెక్యూరిటీ కోసం వెళ్ళడం హాస్యాస్పదంగా ఉంది అంటూ వంగలపూడి అనిత రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. సరే అనిత మాటలతో మనం కొంతమంది మనలో ఏకీభించరు కానీ నేను ఒక విషయంలో చాలా విషయాల్లో ప్రభుత్వంతో ఏకీభిస్తున్నా, ఒక్క విషయంలో ఏకీభించను నా పర్సనల్ గా. అదేంటంటే ఆల్రెడీ చంద్రబాబు 5 ఏళ్ల పాటు నడిచారు, ఆ కారులో తిరిగారు, బుల్లెట్ ప్రూఫ్ కార్లో. అంతకు ముందు కూడా జగన్ మరి వేరే వేరే పర్పస్ కూడా ఆ కారు వాడారు అంటున్నారు, బుల్లెట్ ప్రూఫ్ కార్. అది మాత్రం డెఫినెట్లీ మార్చి కొత్తది ఇస్తే బాగుంటుంది. మేబీ కోర్టు కూడా అదే చెప్తుందేమో. ఇక మిగతా విషయాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఒక ఎక్స్ సీఎంకి ఇచ్చినంత స్థాయిలోనే ఇచ్చారు. ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి తన మీద నిజంగా అత్యాచారం జరిగిందని కనుక జగన్ ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేసుకునే ఒక ఒక విక్టిమ్ గా ప్రూవ్ చేసుకోవడం, ఒక బాధితుడిగా ప్రూవ్ చేసుకోవాలి ఆయన. ఎందుకంటే కోడికత్తి కేసులో నిజానికి ఆయన బాధితుడిగా కోర్టుకు వెళ్ళి ఇదిగో ఇతనే నన్ను చంపాలని చూశాడు, ఆ రోజు ఇది జరిగిందని ఆయన చెప్తే అయిపోయేది. కానీ ఇప్పటి వరకు ఆయన కోర్టుకు వెళ్ళాల. మరి దాని మీద ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి, దాని గురించి ఆయన ఈ రోజు సమాధానం చెప్పాలి. సో ఇదంతా కూడా వంగలపూడి అనిత వెర్షన్ ఆవిడ వినిపిస్తే కోర్టు మేబీ గవర్నమెంట్ కి నోటీసులు ఇవ్వచ్చు, కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా నోటీసులు ఇవ్వచ్చు. గవర్నమెంట్ కి నోటీసులు ఇస్తే ఖచ్చితంగా వంగలపూడి అనిత తాలూకు ఆఫీషియల్స్ లేదా డీజీపీ లేదా చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్, సెక్యూరిటీ చీఫ్ ఉంటారు, వీళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ అంశంలో మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి.